నమస్కారం. నవ్వికి స్వాగతం, సుస్వాగతం. అమ్మలోని ఆ, నాన్నలోని నా కలిపితే అన్న, ఆ పిలుపులోనే ఎంతో మాధుర్యం ఉంది. జీవితాంతం చెల్లెలికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖాల్లో కన్నీటిలో అన్నిట్లోనూ తోడుండేవాడే అన్న. అటువంటి అన్నా చెల్లెళ్ళ పవిత్రమైన బంధాన్ని చాటి చెప్పే పండుగే రాఖీ పౌర్ణమి. మరి ఈరోజు మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు చెప్తూ ఈనాటి మన నవ్విని మొదలు పెట్టేద్దాం పదండి. సాంప్రదాయం ఈ మాట ఇప్పటి జనరేషన్లో వినడానికి పాత చింతకాయ పచ్చళ్ళ అనిపిస్తుంది. కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా ఈ మాట మనందరికీ కూడా ఎంతో ఆదర్శం, ఎంతో ముఖ్యం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగా మనం కూడా లైఫ్లో ఎంత ముందుకెళ్ళినా సాంప్రదాయాల్ని, మన ఉనికిని అస్సలు మర్చిపోకూడదు. అందుకే కదా ఏ పండుగైనా, రాఖీ పౌర్ణమికైనా చక్కగా మామిడి తోరణాలు కడతాం, గడపలకి పసుపు పూస్తాం, ఎన్నో మంచి మంచి ముగ్గులు కూడా వేస్తాం. అయితే రాఖీ అనగానే అన్నకో తమ్ముడికో రాఖీ కట్టేసి డబ్బులు వసూలు చేసే పండగ అనుకుంటాం మన ఆడవాళ్ళం అంతా. కానీ అసలు రాఖీకి అర్థం అంటే ఒక అన్నగా జీవితాంతం తనకి తోడుగా ఉండమని చెల్లెలు అన్నని కోరుతూ కట్టే రక్షాబంధనమే రాఖీ. ఈ యాక్చువల్ అర్థం తెలుసుకుంటే రాఖీ మీద మనకున్న అభిప్రాయమే మారిపోతుందేమో. పసుపు పూసిన గడపలు, ఆకుపచ్చని మామిడి తోరణాలతో పండుగలు, శుభ సందర్భాలలో ఇల్లు కళకళలాడడం చూస్తూ ఉంటాం. మామిడాకులు కంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు 10 మంది ఒకే చోట చేరడం వల్ల కలుషితం అయ్యే గాలిని శుభ్రం చేస్తాయి. ఇప్పటికీ గ్రామాలలో బావిని శుభ్రం చేయాలంటే దట్టంగా ఉన్న మామిడాకుల కొమ్మలను బావిలో దిగే ముందు నీటిలో తిప్పుతారు. ఇందువలన విషవాయువులు చేరడం వలన కలిగే ప్రమాదం తప్పుతుంది. పూర్వకాలపు లోగిళ్లు గోమయంతో అలికి ముగ్గులతో అలంకరింపబడి ఉండేవి. ముగ్గులను అలంకరించడానికి గాని, వేయడానికి గాని సున్నపురాయి పిండితో పాటు బియ్యపు పిండిని వాడేవారు. ఇలా వాడడం వలన వాకిలిలో ఉన్న సూక్ష్మ క్రిములు, చీమలు వాటిని తినే వీలు కలుగుతుంది. భూతదయతో పాటుగా క్రిములకు, చీమలకు మొదలైన వాటికి ఆహారం ఇంటి ప్రాంగణంలోనే దొరకడం వల్ల ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడం జరిగేది. ఇంట్లో ఉండే పదార్థాలు క్రిములు, చీమల బారిన పడకుండా సురక్షితంగా ఉండేవి. ముగ్గులు లేక రంగవల్లులతో కళకళలాడే వాకిలి అందాలొలకటం వెనక ఆరోగ్యం కూడా ఉంది. ఇంటిలోని పండు ముత్తైదుకు ఎంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉన్నాయో పసుపు పూసిన గడపకు అంతే సమానమైన ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఇంట్లోని వారు కనుక లేకపోతే పసుపు పూసిన గడపను ముత్తైదువుగా భావించి బొట్టు పెట్టడం జరుగుతుంది. అంతేకాక పసుపు చక్కటి క్రిమి సంహారిణి. ఈనాటి ఆధునిక జీవన విధానంలో ఎన్నో ఉత్పత్తులలోనూ సౌందర్య సాధనాలలోనూ కూడా ఉపయోగించే పసుపుకు మెడిసినల్ వాల్యూ ఉంది.
పసుపు పూసిన గడప క్రిములను ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. హానికరమైన సూక్ష్మజీవులు కూడా పసుపు పూసిన గడపను దాటడానికి కొంత సమయాన్ని తీసుకుంటాయి. అందుకే పసుపు పూసిన గడప ఆరోగ్య రక్షణకు, అందానికి ప్రతీక. పసుపు రాసుకోవడం అన్నది ప్రతి స్త్రీకి మంగళకరం, శుభప్రదం. అయితే ఈ చర్య వెనుక శాస్త్రీయమైన అంశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా నీటిలో పనిచేయవలసి రావడం వలన పాదాలు నీటిలో నాని ఒరుసుకుని రాపిడికి మంట పుట్టడం జరిగేది. కాలికి పసుపు రాయడం వలన యాంటీసెప్టిక్గా పనిచేసి అటువంటి ప్రమాదం జరగకుండా పసుపు వలన రక్షణ లభించడం జరిగేది. శ్రమని నమ్ముకున్న వారికి తప్పకుండా ఫలితం దక్కుతుంది. మన మీద మనకి నమ్మకం, మన పట్టుదల మీద మనకి నమ్మకం ఉంటే చాలు, ఫలితం తప్పకుండా మనదే, విజయం కూడా మనదే. దీనికి చదువే అక్కర్లేదు. చదువుకున్న ప్రతివారు గొప్పవారు కాలేదు, అలానే చదువు లేని వారు వారికి ఏమాత్రం తీసిపోలేదు. ఇదే నిరూపించారు రాఖీలనే ఇండస్ట్రీగా తయారు చేసుకొని, రాఖీ తయారీనే తమ జీవనాధారంగా తయారు చేసుకొని తమతో పాటు మరో 10 మంది మహిళలకి ఉపాధి కల్పించిన వారు. ఇది రాఖీ పండుగ, సాంస్కృతిక పండుగ ఉన్నది. రాఖీ త్యోహార్ సాంస్కృతిక పరమైన పండుగ. చాలా ఇది వేదకాలం నుండి వస్తున్న పండుగ. శ్రీకృష్ణ పరమాత్మ చెల్లెలు సుభద్ర కాలం నుండి వస్తున్న పండుగ. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా కొలువు తీరుతారు. మన సంస్కృతిలో స్త్రీ జాతిని పరమ పవిత్రంగా చూడాలి అని చెల్లి అన్నకు బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. ఇంతటి ప్రాముఖ్యం మన రాఖీకి ఉంది. రాఖీలు చేస్తున్నాము 1948 నుంచి. కొడుకులు ఉన్నారు, ఇది రాఖీలు బేరం చేస్తున్నాము. వాళ్ళ పిల్లలు ఇదే చేస్తున్నారు. నాకు షాప్ పెట్టుకొని తయారు చేసుకొని అమ్మేది షాపులు. మెల్లగా డెవలప్మెంట్ అయింది, కొంచెం 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 డెవలప్మెంట్ అయింది. ఈ రాఖీల పండుగ వస్తుంది, అన్నదమ్ములకు రాఖీలు కట్టాలని
ఇది మేము చేస్తున్నాము 15 ఏళ్ళ నుంచి. అన్నదమ్ములకు ఎంత శుభ్రం ఉంటే అంత మంచిగా కుడుతుందని అంత మంచిగా కుదిరించి రాఖీలు కడతామని. हम लोग 10 साल से राखी बनाते हैं और जो भी हम घर में काम करते हैं उससे जो वक्त खाली बच जाता है उसमें हम ये राखियाँ बनाते हैं और इससे हमारे हाथ में कुछ पैसा रहता है जिससे हम हमारे बच्चों की पढ़ाई में काम आता है। ये कारखाने से हमें बहुत मदद है। यहाँ पर हमें हमारे मेहनत का सिला अच्छी तरीके से मिल जाता है, इसीलिए हम लोग यहीं पे बनाते हैं राखी। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ. జనరల్గా మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఎక్స్కర్షన్ వెళ్ళినా అక్కడ జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుండిపోయేందుకు మనం బోల్డ్ అని ఫొటోస్ని దిగుతాం. ఆ ఫొటోస్ ఎప్పుడు భద్రంగా ఉండేందుకు వాటి కోసం మనం ఆల్బమ్స్ని కూడా పర్చేస్ చేస్తాం. అయితే ఆ ఆల్బమ్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు మన ఎక్స్పర్ట్ విజయమోహన్ గారు. అది ఎలానో చూసి మనం నేర్చేసుకుందాం. హలో అండి. హలో శీలా. మరి ఈరోజు మీరు మన వ్యూవర్స్కి ఆల్బమ్ మేకింగ్ ఎలాగో చూపిస్తా ఉన్నారు. ఆల్బమ్ మేకింగ్ అంటే కొంచెం కష్టమేమో అనుకుంటున్నాను. శీలా, చాలా ఈజీ మెథడ్. ఈవెన్ మనం చిన్నపిల్లలతో కూడా చేయించవచ్చు. ఇది చిన్నపిల్లలతో కూడా చేయించవచ్చు. అది చాలా ఈజీ అనమాట. ఓకే, అంటే మీరు ఈజీ టెక్నిక్స్తో చూపిస్తున్నారు అనుకుంటాను. ఓకే, మరి ఆల్బమ్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తారా? దానికి కావాల్సిన మెటీరియల్ శీలా, మనకి నోట్బుక్స్ లేదా డైరీస్ యూజ్ అయిపోయినవి ఉంటాయి కదా, దాని అట్టలు మనం తీసుకోవాలి. అండ్ వెల్వెట్ క్లాత్ అండ్ హ్యాండ్మేడ్ పేపర్స్. ఓకే, డెకరేటివ్ ఐటమ్స్, కోన్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, కోన్ లైనర్స్, ఫెవికాల్ అండ్ ఇలాంటి థ్రెడ్స్, మనం జరీ థ్రెడ్స్, కొంచెం లావుగా ఉండే థ్రెడ్స్. ఓకే అండి, కావాల్సిన మెటీరియల్ అంతా సిద్ధంగా ఉండేదా? స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు దీనికి మనం చూడండి, ఈ కార్నర్స్కి అటు ఇటుగా కొంచెం క్లాత్ ఉంచేసి, ఓకే, 4 సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ అంత క్లాత్ ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి. ఉండేలా చూసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి చేసుకుని కార్నర్స్ అంతా నీట్గా స్టిక్ చేసేసుకుందాం. ఓకే, ఫోల్డ్ చేసేసుకోవాలి. సేమ్ మనం బుక్స్కి అట్టలు ఎలా వేస్తామో కవర్ చేస్తాం కదా, అదే విధంగా పిల్లలు అట్టలు వేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఇది కూడా ఇలాగ ఇప్పుడు ఈ ఎడ్జ్ని కట్ చేసిన దాన్ని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి, అంటే బయట నుంచి మనకి ఎక్కడెక్కడ ముడతలు లేకుండా అవన్నీ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా 4 వైపులా కూడా ఇలాగా మడత పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది ఆరేలోపు మనం లోపల ఇదంతా కూడా మనకి నీట్గా కవర్ అవ్వడం కోసం హ్యాండ్మేడ్ పేపర్ని దీనికి స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, స్టిక్ చేసేసి దీన్ని ఇది ఆరడానికి ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెంసేపు పెట్టేస్తే కనుక అది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడశీల, ఇది కొంచెం గ్యాప్ వదిలేసి క్లాత్ ఉంచేసాను. అదేవిధంగా మనం 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసేసుకున్నాం. అండ్ ఇన్సైడ్ హ్యాండ్మేడ్ పేపర్ని స్టిక్ చేసుకున్నాం. ఇలా చేసేసుకున్న దానికి మనం మధ్యలో ఈ క్లాత్కి చిన్న హోల్స్ అటు ఇటు కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇదేంటంటే మనం థ్రెడ్స్ పెట్టుకోవడం కోసం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇలా చేసుకున్నాం కదా. మరి ఇప్పుడు దీనికి హ్యాండ్మేడ్ పేపర్స్, ఈ హ్యాండ్మేడ్ పేపర్స్ కూడా మనం ఒకే సైజులో ఉండే విధంగా, సైజ్ కూడా మనం ఇప్పుడు చేసిన ప్యాడ్ అయితే ఉంది కదా, ఈ దానికి సరిపోయేంత సైజు మనం పైన ఉన్న దానికి ఎగ్జాక్ట్గా వచ్చేట్టుగా, బయటికి రాకుండా, మనకి బయటకి కనపడకుండా కరెక్ట్ సైజు ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళే విధంగా. ఓకే, 1/2 ఇంచ్ లోపలికే ఉండాలి కానీ బయటికి మాత్రం ఉండకూడదు. ఇలా కట్ చేసుకున్న దానికి మళ్ళీ ఈ హ్యాండ్మేడ్ పేపర్స్ మనకి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి 2 షీట్స్ తీసుకొని కరెక్ట్గా వచ్చే విధంగా మనం పంచ్ చేసేసుకుందాం. అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా ఇలా పంచ్ చేసుకుందాం, హోల్డ్ చేసేసుకుని. దీనికి ఇప్పుడు మనం కోన్ లైనర్స్ తోటి, ఈ కోన్ లైనర్స్ మనకు దొరుకుతాయి మార్కెట్లో. సో ఈ కోన్ లైనర్స్ తోటి మనకి నచ్చిన డిజైన్, అంటే ట్రెడిషనల్ డిజైన్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు, లేదంటే మనకి నచ్చిన డిజైన్ ఏదైనా కానీ ప్యాటర్న్స్ మీకు నచ్చిన డిజైన్ అంటే ఒక ఇలా సైడ్స్ మాత్రమే మీరు వేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం షీట్స్ ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఒక్కొక్క దానిలోంచి తీసేసుకున్నాం. ఇలా చేసేసుకున్నాం కదా. షీట్స్ మొత్తం ఒక దగ్గర ఇట్లా పెట్టేసి, మనం ఈ ఫస్ట్ చేసిన నోట్ ప్యాడ్కి వెల్వెట్ షీట్ పెట్టిన దానికి హోల్స్ చేసుకున్నాం కదా శీలా, దాని నుంచి ఇలా బయటకు తీసేసుకుందాం.
ఇలా మనకి నాట్ వేసేసుకున్నాం అనుకో, మనం ఎన్ని షీట్స్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే అన్ని షీట్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ తీయచ్చు, ఫొటోస్ మళ్ళీ పెట్టుకోవచ్చు, మనకి నచ్చిన డిజైన్స్ ఏవైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ షీట్స్ దీనిపైన కూడా మనం ఇలా కోన్ వర్క్ ఇచ్చాను. కోన్ వర్క్ ఇలా ఇవ్వడమే కాకుండా మనం ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ ఉన్నాయి, బుటీస్, ఇవన్నీ కూడా మనం అంటించుకోవచ్చు. కుందన్స్, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. గ్లిటర్స్, కుందన్స్ అరేంజ్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా కలర్ కాంబినేషన్స్ కనుక చూసుకున్నారనుకోండి, ఓవరాల్గా మీకు ఇది చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది అనమాట. ఇప్పుడు ఏం వేస్తున్నారండి? కోన్ లైనర్స్ తోటి మనం కోన్ వర్క్ చేసుకోవచ్చు. ఇలా మిర్రర్స్కి మన ఆల్బమ్ని ఎంత రిచ్గా కావాలనుకుంటే మనకి ఇంట్లో దొరికే వస్తువులతోటే అంత రిచ్ ఎఫెక్ట్ వచ్చేట్టుగా మనం తయారు చేసుకోవచ్చు ఆల్బమ్ని కూడా. సో ఇలా చేసాం కదా షీలా. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఆల్బమ్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? ఓకే, సో ఇలా ఇంకేం లేదు, చాలా సింపుల్ అండి. ఇలా తయారైపోయిన దానికి మధ్యలో మీరు గ్లూ తోటి అంటించేసుకుంటే సరిపోతుంది ఫొటోస్ అనేవి. గ్లూతో అంటించుకుంటే మనం ఎప్పటికీ మనకి ఉండిపోయేట్టు అతుక్కుపోతుంది కదా షీలా. సో మనం గ్లూతో అతికించుకోకుండా 2-in-1 టేప్ పెట్టేసి దీనికి ఇలా కుందన్స్ అండ్ జెరీ థ్రెడ్స్ తోటి ఇలా చేశాను. అండ్ ఇలా వచ్చేసి మనకి లోపల వచ్చి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చేసి మనం ఓకే, ఇలా మన పిల్లలది 2-in-1 టేప్ కనుక మనం డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఒక ఫోటోకి అటు ఇటు పెట్టేస్తాం అనుకోండి, అప్పుడు మనకి చక్కగా ఫొటోస్ స్టిక్ అయిపోయి ఇలా మనం తీసుకోవడానికి కూడా మళ్ళీ డిటాచబుల్ ఉండేట్టుగా మనకి ఉంటుంది. మనకు నచ్చే విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇంట్లోనే ఇలా బ్యూటిఫుల్ ఆల్బమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. బాగుంది కదండి ఐడియా? మంచి ఐడియాని ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పండగలు, రాఖీ పౌర్ణమి, ఇది మనందరి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని రేపుతుంది. అయితే తిండి మీద కాన్షియస్నెస్తో ఉండే చాలామందికి మాత్రం పండుగలంటే భయమే. ఎందుకంటే రోజు తీసుకునే ఆహారం కాకుండా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ఎక్కడ తినాల్సి వస్తుందో, మొహమాటానికి పోయి ఆ ఆయిలీ ఫుడ్ తింటే మళ్ళీ ఇన్ని రోజులు మనం కష్టపడి చేసిన డైటింగ్ అంతా వృధా అయిపోతుందేమో అని వారి ఆలోచన. కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వారానికి కనీసం 5 రోజులు మనం రెగ్యులర్ డైట్ పాటించి ఒక 1-2 డేస్ ఆయిలీ ఫుడ్స్ అవి తీసుకుంటే పర్వాలేదట. ఎందుకంటే శరీరానికి వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవే కాదండి, ఫ్యాట్ కంటెంట్ కూడా కొంతమేరకు అవసరం అని అంటున్నారు నిపుణులు. ప్రతి మనిషి, ఆడ కానీ మగ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడేది చక్కటి తలకట్టు. తల మీద వెంట్రుకలు చాలా అందంగా ఉంటే ఆ మనిషి ముఖం కూడా చాలా అందంగా కనపడుతుంది. దాంతో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం యొక్క పాలు కూడా పెరుగుతాయి. అయితే దురదృష్టవశాత్తు కొంతమందిలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక రకమైన జుట్టు సమస్య వల్ల వాళ్ళలో మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి జుట్టు సమస్యని అలోపేషియా ఏరియాటా అని అంటారు. దీన్ని మామూలు పరిభాషలో పేను కొరుకుడు అనే వ్యాధి అంటారు. దీన్ని ఆయుర్వేదంలో ఇంద్రలుప్తము అనే ఒక వ్యాధి కింద పరిగణించారు. దీంట్లో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే జుట్టు వేగంగా రాలుతూ కుచ్చులుగా రాలుతూ ఆ రాలిన ప్రాంతము మాడు కనపడే విధంగా ఒక మచ్చలాగా కనపడుతుంది. ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయసులో ఉన్న వాళ్ళకి, ఆఖరికి యుక్త వయసులో, ముసలి వయసులో, మధ్య వయసులో, ఎవరిలోనైనా ఆఖరికి పాకే చంటి పిల్లలు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది వచ్చిన తర్వాత 100% మందిలో తనంతట తాను తగ్గిపోతుంది. అంటే ఆ ఊడిన ప్రాంతంలో మళ్ళీ వెంట్రుకలు పెరిగి మళ్ళీ తల కుదురు, తలకట్టు అనేది సహజంగానే ఉండే అవకాశం. అయితే ఈ మళ్ళీ తిరిగి మొలిచే ఈ కాలం ఏదైతుందో, ఈ పీరియడ్ ఏదైతుందో ఎంత ప్రొలాంగ్ అయితే ఈ జుట్టు మొలిచే అవకాశాలు దాదాపు అంత మందము, అంత శాతము సన్నగిల్లే అవకాశం లేదా తగ్గిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అలోపేషియా ఏరియాటోలో ఉండే లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు కనుక చూస్తే మామూలుగా కుచ్చులుగా వెంట్రుకలు చాలా వేగంగా రాలిపోయి ఆ ప్రాంతం అంతా మాడు కనపడే విధంగా ఒక మచ్చ, ఒక గుండ్రటి వలయంలాగా ఏర్పడుతుంది.
ఈ మచ్చలు లేదా కుచ్చుల ఊడిపోయిన ప్రాంతము లేదా ఈ ఎక్స్పోజ్ అయిన పార్ట్ మాడు పార్ట్ అనేది ఈ ప్రాంతం అనేది ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఈ అలోపేషియా ఏరియాటా రావడానికి కారణాలు ఏంటి? చాలామంది అనుకున్న విధంగా ఇది ఏ క్రిమి కీటకాల వలన అంటే ఫంగస్ వలన, వైరస్ వలన, బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే వ్యాధి కాదు. అదేవిధంగా ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే అంటువ్యాధి కాదు. చాలామంది అలోపేషియా ఏరియాటా వచ్చిన వాళ్ళతో కలిసి ఉంటే లేదా వాళ్ళ చర్మం తాగడం వల్ల ఇంకొకరికి వస్తే వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది అపోహపడుతుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఇది నిజంగా చెప్పాలంటే మన శరీర రక్షక వ్యవస్థలో వచ్చే మార్పు, ఇమ్యూనిటీ సిస్టంలో వచ్చే మార్పు. ఈ మార్పు వల్ల ఆటో ఇమ్యూనిటీ అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సహజంగా మన శరీరాన్ని రక్షించే ఈ రక్షక వ్యవస్థ మన శరీర కణాలపైనే దాడి చేసి వాటిని నాశనం చేసే ప్రక్రియనే ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఈ ఆటో ఇమ్యూనిటీ అనే కారణం వల్ల ఈ రక్షక వ్యవస్థ ఈ హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేసి అవి ఊడిపోయేటట్టు చేస్తుంది. దీంట్లో జరిగే అతి ముఖ్యమైన ప్రక్రియ ఆటో ఇమ్యూనిటీ. దీంతో పాటుగా కొంతమందిలో ఇతర రకాల ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే హెషిమోటోస్ థైరాయిడైటిస్, అల్సరేటివ్ కోలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, విటిలిగో ఇలా రకరకాల ఆటో ఇమ్యూనిటీ డిసీజులో కూడా ఈ అలోపేషియా ఏరియాటా అనే సమస్య అనుబంధంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటే అంటువ్యాధి మాత్రం కాదు. ఈ అలోపేషియా ఏరియాటాలో కూడా 4 రకాలు ఉంటాయి. మొదటి రకము డిఫ్యూజ్డ్ అలోపేషియా ఏరియాటా అంటారు. అంటే కుచ్చులుగా ఊడిపోయిన ఈ ప్రాంతం యొక్క మాడు ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా సహజంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న పెరిగే ఈ వెంట్రుకలు కూడా వాటి యొక్క స్థాయి లేక వాటి యొక్క పరిమాణం తగ్గిపోతుంది. అంటే వెంట్రుకలు ఇతర ప్రాంతాల్లో కూడా పంచబడతాయి. దీన్ని డిఫ్యూజ్డ్ అలోపేషియా ఏరియాటా అంటారు. రెండో రకానికి చెందిన అలోపేషియా ఏరియాటాని అలోపేషియా టోటాలిస్ అంటారు. అంటే దీంట్లో తలపై ఉండే వెంట్రుకలు అన్నీ పూర్తిగా రాలిపోతాయి. చూడడానికి బోడి గుండులాగా కనపడుతుంది. ఆ చర్మం కూడా నునుపుగా గట్టిగా ఉంటుంది. దీన్ని అలోపేషియా టోటాలిస్ అంటారు. ఇంకొక రకము అలోపేషియా ఏరియాటాను అలోపేషియా యూనివర్సాలిస్ అంటారు. అంటే కేవలం తలపైన ఉండే వెంట్రుకలే కాకుండా కనుబొమ్మలపై ఉండే వెంట్రుకలు, మీసాలు, గడ్డము, ఛాతిపై ఉండే ఇలా శరీరం మీద ఉండే అన్ని రకాల భాగాల్లో ఉండే వెంట్రుకలన్నీ రాలిపోవడమే అలోపేషియా యూనివర్సాలిస్ అనే ఒక తీవ్రమైన సమస్య. వీటన్నిటితో పాటుగా అరుదుగా వచ్చే ఇంకొక టైపు దాన్ని అలోపేషియా ఏరియాటా బార్బీ అంటారు. ఇది ముఖ్యంగా ఈ గడ్డము ప్రాంతంలో ఒక గుండ్రటి వలయంలాగా మచ్చలాగా ఏర్పడి ఆ ప్రాంతం మొత్తము ఈ వెంట్రుకలు రాలిపోవడమే అలోపేషియా ఏరియాటా బార్బే అని అంటారు. ఆయుర్వేద పరంగా దీనికి కారణము అంటే సంప్రాప్తి అనేది వాత, పిత్త, కఫ, రక్తంతో కూడి ఉన్న సమస్యగా చెప్పారు. ముందుగా పిత్తంతో కూడిన వాతము ఈ రోమకూపములను చేరి అక్కడ రోమాలను రాలిపోయేటట్టు చేస్తుంది. తదనంతరం అంటే దాని తర్వాత రక్తము, కఫము ఈ రెండు కలిసి ఆ రోమకూపాల యొక్క మూలాలను అడ్డగిస్తాయి. అంటే వాటిని బ్లాక్ చేస్తాయి. దాంతో తిరిగి వెంట్రుకలు మొలియకుండా ఉంటాయి అనేది ఆయుర్వేద సంప్రాప్తి. ఈ వెంట్రుకల యొక్క లేదా ఈ సమస్య తగ్గడానికి ఆయుర్వేదంలో మనకి చక్కటి ఔషధ యోగం ఉంది. దాని పేరు కరంజాది తైలము లేదా కరంజాది యోగము అని అంటారు. కరంజ అంటే కానుగ. దీంట్లో ఉండే మూలికలు ఒకటి కానుగ అంటే మనందరికీ తెలిసిన రోడ్ల పక్కన పెరిగే కానుగ చెట్టు. కానుగ చెట్టు యొక్క బెరడు కానీ లేదా విత్తులను కానీ మనము తీసుకోవచ్చు. రెండవది జాజి ఆకులు, మన ఇంట్లో పెరిగే పూల చెట్టు జాజి చెట్టు, ఇది అందరికీ తెలిసిందే. మూడవది చిత్రమూలం. నాలుగవది గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు యొక్క వేళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయి. ముందుగా సమాన భాగాలుగా అంటే కానుగ చెట్టు యొక్క పట్ట లేదా దాని విత్తులు ఇది ఒక 50 గ్రాములు. రెండవది చిత్రమూలము ఒక 50 గ్రాములు. మూడవది
జాజి ఆకులు ఒక 50 గ్రాములు, 4వది గన్నేరు వేళ్ళపై ఉండే పొట్టు, ఇది ఒక 50 గ్రాములు. వీటన్నిటినీ ఒక రోట్లో వేసి మెత్తగా అయ్యేటట్టు నీళ్లు కలిపి ముద్దగా చేయాలి. ఇలా తయారు చేసిన ముద్దను ఒక గిన్నెలో తీసుకొని ఆ గిన్నెకు 1/2 లీటరు నువ్వుల నూనె కలిపి 4 లీటర్ల లేదా 2 లీటర్ల నీళ్ళను కలిపి సన్నటి మంటపై వేడి చేస్తూ ఈ నీళ్ళంతా ఎగిరిపోయి తైలం మాత్రమే మిగిలిపోయినట్టు తైలం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే దీన్ని కరంజాలి తైలము అంటారు. ఈ తైలం తయారైన తర్వాత ఆ గిన్నెను మంటపై దింపి సన్నటి వస్త్రం ద్వారా వడపోసుకొని దాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న ఈ కరంజ తైలాన్ని ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ విధంగా తలపై ఎక్కడైతే ఈ ఊడిపోయిన ప్రాంతాలు ఉంటాయో, పేషే ఏరియా ప్రాంతాలు ఉంటాయో వాటిపై కొంచెం గోరువెచ్చగా చేసి ఈ తైలంతో బాగా మర్దన చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దన చేసి దాన్ని అలాగే ఒక 2-3 గంటలు ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు 3 సార్లు కనుక చేస్తూ ఉంటే ఈ మానసిక క్షోభకు, ఆందోళనకు గురి చేసే ఈ ఇంద్రలుప్తము, అలోపేషియా ఏరియాట లేదా పేనుకొరుకుడు అనే సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే ఇది ఎన్ని రోజులు వాడాలనే ఒక అపోహ లేదా ఒక అనుమానం ఉంటే దాని కొరకు తిరిగి వెంట్రుకలు మొలిచే వరకు దీన్ని విడవకుండా ఓపికగా కనుక వాడితే మనకి చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ చూసినా గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్, ప్రతి ఒక్కరూ కూడా మేము ఇతరులకి ఏమాత్రం తీసిపోం అని ఉద్యోగాలు చేస్తున్నాం, మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఈ హడావిడిలో మన సాంప్రదాయాల్ని, పండుగల్ని, వాటికున్న ఇంపార్టెన్స్ని, గౌరవాన్ని అస్సలు మర్చిపోకూడదు. మై డియర్ బ్రదర్స్, మీరు ఈరోజు రాఖీ కట్టించుకోవడానికి మీ చెల్లెళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలేదా? ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్దాంలే, సరే రాఖీ కడితేనే రాఖీయా, రాఖీ కడితేనే చెల్లెలా, తర్వాత చూసుకుందాంలే అనే ఆలోచనలో ఉన్నారా? అయితే వెంటనే మార్చుకోండి. ఎంత చెల్లెలైనా ఆ బంధం శాశ్వతమైన ఆ బంధం యొక్క ఇంపార్టెన్స్ని మరొక్కసారి గుర్తు చేసేందుకే ఈ పండుగలు ఇవన్నీ. అందుకే వెంటనే మీ చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రాఖీ కట్టించుకోండి. ఈ రోజంతా మీ చెల్లెళ్ళతో ప్రశాంతంగా గడపండి. నవ్య మీద మీ సలహాల్ని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికెప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల బడలికలోన అప్పుడప్పుడు గ్రహణాలుంటాయి, వనిత సమస్యల